మేమైతే ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి తినేసి అయితే అయిపోయింది. సో కింద వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట, వేర్ హౌస్ లాగా మ్యానుఫ్యాక్చరింగ్ హౌస్. సో అది ఎక్స్ప్లోర్ చేసి ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోవడం. సో మేమైతే వచ్చేసాం కిందకి, ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ అన్ని టవల్స్ మ్యాట్స్ ఉన్నాయి, ఫ్లోర్ మ్యాట్స్, పిల్లోస్, ఫ్లవర్ వాస్ అనుకుంటా. ఫ్లవర్ వాస్ ఇది. ఇది రోజ్ ఆల్రెడీ పైన చూపించిందా. దిస్ ఈస్ నైస్, నైస్ మ్యాన్. దోశ 30 రూపాయ. अच्छा है, नहीं देखना है. ये आंटी कपड़े हैंग कर लेने का ऐसा था. उसके ऊपर कॉस्ट है ना, नहीं है. 250 रुपीस. 250 रुपीस अंట guys. ఇది హ్యాంగ్ వస్తుంది 200 రూపీస్ అంట. ఓకే, ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి, స్టోరేజ్ బాక్సెస్ 250 రూపీస్ ఒకటి. ఇవి కొంచెం రీజనబుల్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్ 200 అంట. ఫోటోస్ ప్రింట్ చేసి దీంట్లో వేసేయడమే. ఇక్కడ బేసిక్ థింగ్స్ అయితే మనకి అవసరమైనవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట, పైన అయితే ఏం లేవు. ఇక్కడ రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి అన్ని. చూస్తుంటే తీసుకోవచ్చు మనం. లైక్ ఇవి సాల్ట్, పెప్పర్ డిస్పెన్సర్స్ ఇవన్నమాట, ఆయిల్ డిస్పెన్సర్స్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ నైఫ్స్, చాపింగ్ బోర్డ్స్, ఇక్కడ కూడా నైఫ్స్ ఉన్నాయి. ఇది వచ్చి మా అబ్బా ఫేవరెట్ సెక్షన్ అనమాట. హీ లైక్స్ నైఫ్స్, ఐ డోంట్ నో. ఆయనకి ఏమో ఆ పిచ్చి ఒకటి ఉంది ఆయనకి, ఎందుకో ఇంక నైఫ్స్ అంటే చాలా పిచ్చి. వాళ్ళ ఇంట్లో చాలా నైఫ్స్ అయితే ఉన్నాయి, కలెక్షన్స్ పెట్టుకుంటాడు అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇదేదో వెరైటీగా ఉంది, ఏంటో అర్థం కావట్లేదే. ఓకే ఓకే, నైఫ్ షార్ప్నరా, నైఫ్ షార్ప్ చేస్తారనమాట. అదిగో ఇలా ఉంటుంది, తీసుకోవచ్చు. కానీ కాస్ట్ చూసారా, అదనమాట ఐకియా స్పెషాలిటీ. నేను ఇక్కడ వీడియో తీసుకుంటూనే ఉన్నాను, వీళ్ళు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు గైస్. నేను వీళ్ళని వెతుక్కుంటూ ఉండాలి. వెతుకు దొరికింది ఏదీ లేదు. ఎదుగో గైస్, మీరు ఇక్కడ ఉన్నారు. ఏంట్రా ఇది, ఇంత పక్కన వెళ్తున్నాడు. గైస్ నాకైతే బోర్ కొట్టేసింది, వీళ్ళంతా షాపింగ్ చేస్తా ఉన్నారు. ఇంకా ఏంది మా వాయిస్, ఏం కొన్నారు వీళ్ళంతా? పైథాన్ డెవలపర్ అనవసరం, దేనికి పనికిరాదు. ఎందుకు కొనిందో. ఇవన్నీ ఎట్లా తీసుకెళ్ళాలని. వాయిస్ అలసిపోయారా, టైర్డా, వెరీ ఫుల్ టైర్డ్. ఇంకా హాఫ్ డేనే ఉంది, ఇంకా మాకు 2 places కి వెళ్ళిపోవాలి. 2 places కి వెళ్ళిపోవాలి. తెలుగు జిందా కరింగే. టైర్డ్ గా ఉంది, కాళ్ళు నొక్కుతారా కొంచెం ఎవరైనా. దీని తర్వాత ఇంకా 2 టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. ఎప్పుడే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం, యాక్చువల్లీ స్కాటర్ అయిపోయి ఉన్నాం అనమాట. ఆంటీని ఎత్తుక్కుంటున్నాం. కనిపించింది, ఆంటీ కనిపించింది. సో కాసేపు రెస్ట్ చేసుకొని ఇంకా ఎగ్జిట్ అయిపోదాం. ఇక్కడ నైట్ ల్యాంప్స్ అన్నీ ఉన్నాయి, టేబుల్ ల్యాంప్స్ అన్ని చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి.
వేసి చూడండి ఎంత బాగున్నాయో, సూపర్ కదా. అవుట్డోర్స్ అయితే బాగుంటాయి ఇవి, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి గైస్, ఇది ఎంత బాగుంది చూడండి, 6500 ఓన్లీ అంట ఇది. అంత వెరీ చీప్గా మనం కొనేలే, మనం మొత్తం చాలా కాస్ట్లీ కావాలి మాకు. ఇక్కడ చూడండి వెరైటీగా ఉన్నాయి పిల్లలకి అయితే. వావ్, అవుల్ ఫుట్బాల్. ఇదంతా ఫోటో ఫ్రేమ్ సెక్షన్స్, చిన్న ఫోటో ఫ్రేమ్స్ కాడ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి ఇక్కడ చూడండి. A6, A1 కాడ నుంచి A6 వరకు ఉంది. ఇక్కడ వాల్ క్లాక్ సెక్షన్స్, ఇది మిర్రర్ సెక్షన్ గైస్. $800కి 4. యాక్చువల్లీ నేను కొంచెం హరిలో ఉన్నాను, ఎందుకంటే వేరే చోట అయితే వెళ్ళాలి. సో దానికి నేను ఫుల్ వీడియో అయితే తీయలేకపోతున్నాను, క్షమించండి. ఆ వీలైనంత వరకు తీస్తాను అనమాట. ఇది అవుట్డోర్ సెక్షన్ అనమాట. ఇది అవుట్డోర్ సెటప్ ఇలా చేసుకోవచ్చు. ఇందులో ఫోన్ చూసారా, ఇది क्या फिर से यहाँ बैठ गया है? तू आया नहीं, तेरे लिए वेट कर रहे हैं हम लोग, राइट भैया? तू अभी बैठी सो, नहीं मैं देखूं. नहीं, यू नो अभी बैठे सो हम तो 10 से बैठ 10 सेल्फ सर्व फर्नीचर एरिया. ఇదంతా వేర్ హౌస్ ఇది. చూడండి గైస్ ఎంత పెద్దది ఉందో. గైస్ నేనైతే టైర్డ్ అయిపోయాను, అమ్మా ఫుల్ అలసిపోయాను. వీళ్ళు అయితే తిప్పి చేశారు నన్ను. బిల్లింగ్ పంపించేసే వాళ్ళని చూస్తున్నారా, వెళ్తున్నారు వాళ్ళు. ఇంకా మనం అయితే ఇక్కడ కాసేపు హ్యాపీగా పనుకొని రెస్ట్ తీసుకొని వెళ్దాం. తొందరగా ఉంది, బిల్డింగ్ కాడ కూడా ఖచ్చితంగా ఒక 1/2 అవర్ పడుతుంది. రెస్ట్ తీసుకుందాం. యాక్చువల్లీ పైనుండే వస్తువులంతా ఇక్కడే ఉన్నాయన్నమాట. మనకి పైన నచ్చితే ఇక్కడ వీళ్ళు ఇవన్నీ మనకి వాళ్ళ స్టోరేజ్ ఎక్కడుందో అక్కడి నుంచి తీసుకొచ్చి మన హోమ్ డెలివరీ అయితే ఇస్తారనమాట. మొత్తానికి బిల్డింగ్ వచ్చేసారా బాబు. आइस क्रीम कितना आता है भैया? ओके 250. 250 है. 150 है इसके ऊपर है. इसके ऊपर तो 150 है ना. हाँ वो एक है इन 2 उठाई. मई का 2 उठाए, पूरा उन बंडल डाल तो है. क्या ले दिए ये? नहीं भैया 250 का तो वर्थ नहीं है, माइनस से. సో గైస్ आइसक्रीम బిల్డింగ్ అయితే వచ్చేసింది. ఐస్ క్రీమ్ ఫ్రీ అయితే బోలేనా ఇక. मम्मी अच्छा कैसे तुझे जाना मी का मम्मी గైస్ బిల్డింగ్ అయితే ఫినిష్ చేసుకున్నాం. సో ఫస్ట్ టైం అయితే విజిట్ చేసుకోవడానికి ఒక ఫ్రీ సాఫ్ట్ డ్రింక్ అయితే ఇస్తారనమాట. సాఫ్ట్ డ్రింక్ ఆర్ ఎనీథింగ్ లైక్ ఐస్ క్రీమ్ ఆర్ సంథింగ్ ఒకరికే అనమాట. అది కలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉన్నారు. అది చూసారా, స్కాన్ చేస్తున్నారు. స్కానింగ్ కాదు, కట్ చేస్తున్నారు. అది తీసుకొని ఒక ఐస్ క్రీమ్ అయితే ఇచ్చేస్తారనమాట. అదే ఈ టైంకి వెళ్తే ఓ చైనా గైస్ మేమైతే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.
We'll see you with the next vlog. Tata, bye bye. Guys, say bye to my channel. Bye. Bye, sorry boy. Bye. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మళ్ళీ ఇదే డ్రెస్లో ఇదే బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంకో ప్లేస్కి వచ్చినాను. ఇంకో ప్లేస్ ఏదంటే దట్స్ బిర్లా టెంపుల్. బిర్లా టెంపుల్ నేను చూడలేదు ఇప్పటి వరకు. ఇది ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్ ఇట్. टेंपल इवनिंग में चलेंगे 6 बजे के बाद. బిర్లా టెంపుల్స్ कार में है पानी. ప్లానిటోరియం టైమింగ్స్, ఇది సైన్స్ म्यूजियम టైమింగ్స్, गैलरी टाइमिंग्स. टेंपल का टाइमिंग किधर है? टेंपल ओपन 9 o'clock तक. ఓకే. पीछे సో గాయస్ మేమైతే బిర్లా మందిర్కి స్టార్ట్ అయితే ఉన్నాము. ఇది కొండ దిగుతున్నాం. కొండ దిగి ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంట. పోతా ఉన్నాం. ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. కొంచెం జాగ్రత్తగా పోవాలి. अच्छा रहता है. సో గాయస్ ఇప్పుడే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి ఫోన్స్, కెమెరాస్, ఎనీథింగ్ నాట్ అలౌడ్ అంట. గైస్ ఇదే మన బిల్లా ఉంది, మేడ్ ఫుల్ ఆఫ్ మార్బల్స్. అండ్ ఇక్కడే మనం డిపాజిట్ చేయాలి. చెప్పల్స్, ఫోన్స్, కెమెరాస్, ఎవ్రీథింగ్ ఇక్కడే డిపాజిట్ చేయాలి. ये नहीं बोले గైస్ ఇప్పుడే బిర్లా మందిర్ దర్శనం చేసుకుని వచ్చేసాను అనమాట. బాగుంది, ఫుల్ మార్బుల్స్ చేస్తుంది. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. ఫుల్ మార్బుల్స్ అని చేసింది. వాళ్ళు ఫోన్ అయితే నాట్ డౌన్ చేశారు. సో దానికన్నీ మీకు చూపించలేకపోయాను. గైస్ మేమైతే బిర్లా మందిర్ నుంచి ఇంకా డైరెక్ట్ హుస్సేన్ సాగర్ లెక్క వచ్చేసాం. ట్యాంక్ బండ్. ये फोटो निकाला आंटी का. సో నా వంటలు చూస్తారా, ఫ్యామిలీతో వచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ మన అంబేద్కర్ మామ అవుతున్నాడు. హాయ్ మామ, ఎలా ఉన్నావు? అక్కడ చూడమంటాడు. ఏముంది అక్కడ? ये अब एंट्री नहीं. ఓహో, ये क्या ఏం లేదు బావా, సారీ. గాయస్ మేమైతే ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కి అటు సైడ్ వెళ్ళిపోతున్నాం. మనం ఏంటంటే మేము అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉన్నాం కదా, అక్కడ కార్ అయితే పార్క్ చేసుకొని సో ట్యాంక్ బండ్ అటు సైడ్ అయితే వెళ్తున్నాము. అటు వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకొని చూసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్తాం. సో గైస్ మేము షాగ్ హౌస్ అయితే వచ్చేసాం బిర్యానీ తినడానికి. వెరీ టేస్టీ, వెరీ రీజనబుల్ ఇన్ ద హైదరాబాద్ సిటీ, గచ్చిబౌలి. దట్స్ గచ్చిబౌలి బ్రాంచ్ లో షాగ్ హౌస్ బాగుంటుందంట. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము. గైస్ ఆర్ యూ ఎక్సైటెడ్ టు ఈట్ బిర్యానీ హియర్? हलीम. హలీం యాకా? హలీం, మనం హలీం కూడా తిన్నాం ఇక్కడ. లెట్స్ గో. సో గైస్ వి హావ్ ఎంటర్డ్ ద షాగ్ హౌస్. సో గైస్ ఇప్పుడే ఫ్రెష్ చేసుకొని తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఇక్కడే వచ్చాము కొంచెం తినడానికి. हलीम पहले लिए. మెనూ వచ్చి సెలెక్ట్ చేస్తున్నారు ఏం తినాలని చెప్పి. అదొక అరగంట అవుతుంది. ఖచ్చితంగా డిస్కషన్ చూడండి, ఒకసారి చూపిస్తాను. चिकन को पहले बना दो. తిప్పుతా ఉంటది చూడే. మనకి ఇవన్నీ వద్దు, అనుకో తినేసి. గైస్ మన బిర్యానీ అయితే వచ్చేసింది. అందరు సర్వ్ అయితే చేస్తారు. సో టేస్ట్ చేసి చూద్దాం. ఆల్రెడీ టేస్ట్ చేసాం అనుకోండి, సూపర్ ఉంటుంది. మళ్ళీ ఈరోజు కొత్తగా అనమాట మటన్ బిర్యానీ. अच्छा. నెక్స్ట్ లెవెల్ అయినా ఆంటీ సాయ हाँ वेरे लेमन. వేరే లెవెల్. తమిళ ఆంటీ స్నాగ్ तो है ये. अच्छा लाइक नहीं ऐसा है, आपने ऐसा टेस्ट किया कभी? क्या हो जाएगा. हमें फर्स्ट टाइम है. तुम्हें फर्स्ट टाइम? अच्छा लगा, ऐसा कभी नहीं खाया. हाँ. ओके. सारिफ
తెలిసిందే హైలైట్ హైలైట్ విత్ థమ్స్ అప్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. అది గైస్, ఇంకా తినేసిన తర్వాత కలుద్దాం. Yeah.